Hey, hi guys. So welcome back to the To Learn Code YouTube ఛానల్. సో ఈ సెషన్లో మనం ఏంటంటే మెయిన్గా యాంకర్ ట్యాగ్ అంటే ఏంది, దీన్ని ఎలా యూజ్ చేస్తాం, అండ్ బ్రేక్ లైన్ ట్యాగ్ అంటే ఏంటిది, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, అండ్ అలాగే హారిజాంటల్ రూల్ లేదా హారిజాంటల్ లైన్ అంటాం. సో ఇది ఎందుకు మనకి దేనికి యూజ్ చేస్తాం అని చెప్పేసి ఈ మూడింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏంటంటే యాంకర్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మనకు ఏదైనా వెబ్ పేజ్ ఉందనుకో, సో ఆ వెబ్ పేజ్లో మనం ఏవైనా హైపర్ లింక్స్ ప్రొవైడ్ చేయాలి అంటే, సో హైపర్ లింక్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లింక్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెర్చ్ చేసి ఆ google.comలో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు కొన్ని బ్లూ కలర్స్లో వస్తాయి కదా, సో అవి లింక్స్ అంటాం అన్నమాట. ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అవి వేరే పేజ్కి అనేవి నావిగేట్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి లింక్స్ మనం ప్రొవైడ్ చేయడానికి ఈ యాంకర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఈ యాంకర్ అనే ట్యాగ్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక HTML పేజ్ అనేది క్రియేట్ చేసిన శాంపుల్ HTML పేజ్. ఇప్పుడు ఇందులో నేను యాంకర్ ట్యాగ్ అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో యాంకర్ ట్యాగ్ నేను ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం ఇది HTMLలో. సో ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్కి ఏం చేస్తున్నా అంటే క్లిక్ హియర్ అని చెప్పేసి నేను ఒక టెక్స్ట్ ఇస్తాను. సో ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ అనే దాని మీద మనకు అవి పేజ్ అనేది నావిగేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యాంకర్ ట్యాగ్కి మనం స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏంటంటే యాట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి HREF అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఈ యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో మనం ఈ క్లిక్ హియర్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు, సో ఈ పేజ్ అంటే ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం పేజ్ ఓపెన్ కావాలి, సో ఎక్కడికి పేజీ అనేది నావిగేట్ కావాలి అనే పాత్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. అదర్ పాత్ అంటే అదర్ URL ఇవ్వచ్చు, లేదా కింద సేమ్ డాక్యుమెంట్లో మనకి ఏంటి అంటే సెక్షన్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అది కూడా మనం చూద్దాం ఫ్యూచర్లో. అండ్ పాత్ ఆఫ్ ది ఫైల్ అంటే ఈ ఫైల్కి నావిగేట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఫైల్ కూడా ఇవ్వచ్చు. సో అలాగే ఇంకోటి మనకు ఇంకో అట్రిబ్యూట్ వచ్చేసి టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్కి ఏంటంటే, సో _blank _parent అండ్ _self అండ్ _top అని చెప్పేసి ఈ 4 వాల్యూస్ మనం ఇవ్వచ్చు. సో _blank అంటే ఏంటంటే, సో మనం _blank అని ఇచ్చినాం అనుకో, సో ఈ పేజీ అనేది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో న్యూ ట్యాబ్ అంటే ఏంటిది, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ _self అని ఇస్తాం. సో ఫస్ట్ _self అని ఇద్దాం. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నా లింక్ అనేది google.comకి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్తున్నాను. http://google.com అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో, క్లిక్ హియర్ అనే దానికి, ఇది google.com అనే వెబ్సైట్ ఓపెన్ కావాలి. సో ఒకసారి దీన్ని సేవ్ చేసేసి రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూసి, సో ఇక్కడ మనకేంది, ఇక్కడ టెక్స్ట్ అనేది అయితే వచ్చింది కదా, క్లిక్ హియర్ అని చెప్పేసి. మనం ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది, కింద అండర్లైన్ అనేది వస్తుంది, టెక్స్ట్ కలర్ అనేది కూడా బ్లూ కలర్లో ఉంది. అంతా ఏంటంటే బ్లూ కలర్లో వచ్చిందంటే దీని కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ మెయిన్లీ మనం హైపర్ లింక్స్ ఏంటంటే బ్లూ కలర్లోనే ఉంటాయి. సో ఇది డిఫాల్ట్ కలర్ అనమాట. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకు అది google.com అనే పేజ్కి నావిగేట్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ ఆరో మార్క్ చేసేస్తే సో బ్యాక్ వచ్చేసింది. అంటే మనం ఎక్కడ ఉన్నాం, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో. సో బట్ వెనెవర్ నేను ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇది ఎక్కడికి గూగుల్ అనే దానికి నావిగేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఏంటిది, యాంకర్ ట్యాగ్ని. ఇలా యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి లింక్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మనం వేరే పాత్కి లేదా వేరే రిసోర్సెస్కి మనం నావిగేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, నావిగేట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ _self అని ఇచ్చినాం కదా, _self అని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒక నిమిషం,
ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, డాక్యుమెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నానో సో నాకు ఆ డాక్యుమెంట్ ఉన్న దగ్గర గూగుల్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది _సెల్ఫ్ అని ఇచ్చినప్పుడు. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మన కోడ్కి వెళ్ళి సో _సెల్ఫ్ బదులు ఇక్కడ నేను _బ్లాంక్ అని చెప్పేసి ఇస్తున్నా. బ్లాంక్ అని చెప్పేసి ఇస్తున్నా. బ్లాంక్. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం పేజీని. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయాలనే దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏంది, మనకు డాక్యుమెంట్ అనేది సపరేట్ ట్యాబ్ ఉంది అండ్ న్యూ ట్యాబ్లో మనకి గూగుల్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇది అన్నమాట, మనకి ఇక్కడ బ్యాక్ యారో అనేది డిసేబుల్డ్ అయింది, దాకా ఎనేబుల్ ఉండే. సో ఇట్లా మనం ఆ టార్గెట్ దాంట్లో ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి, ఏవైతే 4 వాల్యూస్ ఉన్నాయో ఆ 4 వాల్యూస్ని ఇచ్చేసి మనం మన రిక్వైర్మెంట్ ప్రకారం లింక్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వేరే పారాగ్రాఫ్ కానీ హెడ్డింగ్ ట్యాగ్ కానీ ఏదన్నా ఇచ్చినాం అనుకో, ఇవి ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి. ఇవి ఇప్పుడు ఇక్కడ చూడండి, హెడ్డింగ్ అనేది బ్లాక్ కలర్లో వచ్చింది, ఈ లింక్స్ అనేవి మాత్రం బ్లూ కలర్లో వస్తాయి. సో దట్ ఈస్ ది డిఫరెంట్ లింక్కి నార్మల్ టెక్స్ట్కి. ఈ యాంకర్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, నెక్స్ట్ మనం ఏంటిది బ్రేక్ ట్యాగ్ అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఈ బ్రేక్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, సో ఈ పారాగ్రాఫ్ అనే ట్యాగ్ని నేను ఈ యాంకర్ ట్యాగ్ కింద పేస్ట్ చేసి ఇక్కడ నేను కొంత టెక్స్ట్ అనే దాన్ని నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ అనేది నాకు ఆల్రెడీ ఇక్కడ నాకు కొంచెం టెక్స్ట్ ఉంది. సో ఆ టెక్స్ట్ అనేదాన్ని కాపీ చేసేసి సో HTMLలో పేస్ట్ చేస్తా. సో ఇక్కడ నాకు కొంచెం ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకేంది ఇలా వచ్చింది కదా. సో ఇట్లా పారాగ్రాఫ్ అనేది చెప్పేసి ఇట్లా వచ్చేసింది, పారాగ్రాఫ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంది అంటే, ఇప్పుడు చూద్దాం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంది అంటే, ఎక్కడైతే మనకు ఇక్కడ ఒక వరకు పారాగ్రాఫ్ వచ్చింది కదా, ఇక్కడ వాల్స్ వికీపీడియా అని చెప్పేసి, అదే మనం బ్రౌజర్లో చూస్తే అది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ చూద్దాం, గోల్కొండ వెస్ట్ ఎండ్ తెలంగాణ ద సీనియర్ బిట్ సెంచరీ వాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. బట్ వికీపీడియా అని చెప్పేసి కింద ఉంది కదా. సో యాక్చువల్గా ఇది మనకు ఒకే లైన్లో ఉంది మన పారాగ్రాఫ్లో, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, కిందికి వచ్చేసింది. నేను ఇప్పుడు ఈ వికీపీడియా నుంచి ఇది ఏదైతే తెలుగులో ఉందో ఈ టెక్స్ట్ నేను నెక్స్ట్ పేరాలోకి యాడ్ చేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ పేర్ అంటే ఈ దీనికి కింద రావాలి అంటే ఏం చేయాలి? సో దానికోసమే మనం ఈ BR ట్యాగ్ అనేది చెప్పేసి ఉంది. సో ఈ BR ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ BR ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేసినాం అనుకో, ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వికీపీడియా ఎక్కడ ఉంది, సో ఇక్కడ గోల్కొండ కోట అని చెప్పేసి కిందకి వచ్చింది కదా. సో ఇది అన్నమాట BR ట్యాగ్. సో ఇక్కడ BR బ్రేక్ లైన్ ట్యాగ్ ఏంది అంటే, ఇది ఒక వైడ్ ఎలిమెంట్ అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, దీనికి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. అండ్ దీన్ని ఇట్లా మనం ఏదైనా పారాగ్రాఫ్ ఉంటే దాన్ని ఇట్లా స్ప్లిట్ చేయడానికి మనం BR ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది BR ట్యాగ్ యొక్క యూజ్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసింది హారిజాంటల్ రూల్ లేదా హారిజాంటల్ లైన్ అని చెప్పేసి ఒక లైన్. సో నాకు ఏంది అంటే, నాకు ఫస్ట్ కొంచెం టెక్స్ట్ వచ్చింది కదా, కొంచెం టెక్స్ట్ వచ్చింది. సో ఈ టెక్స్ట్ కింద ఏంటంటే, టెక్స్ట్ కింద నేను కొంచెం లైన్ వచ్చేటట్టు చూస్తున్నాను, ఒక లైన్ కావాలి అనుకుంటున్నాను. దానికోసం నేను ఈ HR రూల్ అంటే హారిజాంటల్ రూల్ HR అనే ట్యాగ్ని యూజ్ చేస్తాను. సో HR అనే ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమైతే
అలా ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఒక లైన్ అనేది వచ్చింది కదా, ఇలా లైన్ అనేది వస్తుంది మనకి. కంటెంట్ అనేది సపరేట్ చేయడానికి ఏహెచ్ఆర్ రూల్, హెచ్ఆర్ లైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ఆర్ అండ్ బిఆర్. అండ్ మనం యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది యాంకర్ ట్యాగ్ అండ్ బిఆర్ ట్యాగ్ అండ్ ఆల్సో హెచ్ఆర్ ట్యాగ్. సో దీన్ని మనం ప్రాజెక్ట్ కింద బిల్డ్ చేసి వీటిని ఎట్లా చేస్తాం అనే దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ.